ఏ సంఘంలో లేదంటే ఏ వ్యక్తుల దగ్గర నీకు వ్యతిరేకం వస్తుందో, బాధ అనిపిస్తుందో, అక్కడ దేవుని తలెత్తబోతున్నాడు. అక్కడ నీకు సాక్ష్యం రాబోతుంది, అక్కడ నీకు సంతోషం రాబోతుంది, అక్కడ నీకు కీర్తి రాబోతుంది, అక్కడ నీకు ఘనత రాబోతుంది. హల్లెలూయా. ఏ పట్టణంలో దుఃఖంతో వెళ్ళాడో అదే పట్టణంలో సంతోషంగా వెళ్తున్నాడు. ఏం దేవుడు కదా. ఆమేన్. చూడు, మళ్ళీ ఎవరు చేస్తారు? అక్కడ నుండి తెగించాడు ఎవరు? హామాను. ఎవరైతే తల మీద బూడిద పడేటట్టు చేశాడు, ఎవరైతే బట్టలు చింపునేలాగా చేశాడు, ఎవరి బట్ట అయితే రాస వీధులలోకి, రాస మార్గంలోకి వెళ్ళి అయ్యో దేవా అని ఏడిచిన ఆ స్థితి ఎవరి తర్వాత కదిలిందో ఆయనే దగ్గరుండి మర్యాదలని చేస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా ఎవరైతే లేస్తున్నారో వారు నీకు దగ్గరుండి మర్యాద చేయబోతున్నారు. వారిని మర్యాద చేయబోతున్నారు, వారిని దగ్గరికి రాబోతున్నారు. నేను కాదనుకున్నాను, నేను పుట్టించేవారు, నేను నిజంగా నిన్ను పుట్టించేవారు, నీ యొక్క రాబోతున్నారు. వారే నీకు సహాయం చేసే వారికి మారిపోతున్నారు. ఇది జరగాలంటే నువ్వు మోకరించాలి, ఇది జరగాలంటే నువ్వు తగ్గించుకోవాలి, ఇది జరగాలంటే నువ్వు మార్పు చెందాలి, ఇది జరగాలంటే ఇలా పాపం అవ్వాలి, ఇది జరగాలంటే గుండె చింపుకొని ప్రార్థన చేసే అనుభవంలో రావాలి.